ఆ రెండు నీచాతి నీచమైనటువంటి పత్రికలు లడ్డు మీద చిమ్ముతున్నటువంటి విషం. రోజుకో కట్టు కథ. ఓ రోజు పందికోవు, ఇంకో రోజు దున్నపోతుకోవు, ఇంకో రోజు గొడ్డుకోవు, ఇంకో రోజు చేప నూనె, ఇంకో రోజు మేక నూనె, ఇంకో రోజు కల్తీ నెయ్యి, ఇంకో రోజు రసాయనాలు, ఇంకో రోజు బాత్రూంలో వాడేటటువంటి యాసిడ్. ఇలా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాయటమే కాకుండా ఈరోజు బరి తెగించేసి కల్తీ నిజమే అంట, కానీ నేరం నాది కాదని చెప్పి సుబ్బారెడ్డి గారు చెప్పారన్నట్టుగా వార్త రాశారు. ఆంధ్రజ్యోతి ఏమో కల్తీలో హవాలా అంట. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీని ఆనాడే పసిగట్టిన భక్తులు అని చెప్పి ఈనాడు. ఆంధ్రజ్యోతి ఏమో కంపు కొడుతుందని నాడే చెప్పాం అని చెప్పి వార్తలు రాశారు. అసలు ఏంటిది? సిట్టు, సిబిఐకి సంబంధించినటువంటి సిట్టు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ వేసినటువంటి సిట్టు. ఆ సిబిఐ సిట్టు ఏం చెప్పింది? 2022లో సిఎఫ్ఆర్టీఐ నివేదికలు అధికారుల వైఫల్యం అని చెప్పింది. అదే కదా సుబ్బారెడ్డి గారు కూడా చెప్పింది. అక్కడ 2022లో వచ్చినటువంటి కల్తీ రిపోర్టుల్ని దాచిపెట్టింది ఆ రోజు ఉన్నటువంటి అవినీతి అధికారులు. ఏ27, ఏ29గా ఉన్నటువంటి వాళ్ళు దాచిపెట్టారు తప్ప అది ప్రభుత్వ విధానం కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2022లో ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ బోలే బాబా డైరీని అనర్హులుగా ప్రకటించింది. పరీక్షలు జరపాలని చెప్పి 2027లో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే పరీక్షలు నిర్వహించమని చెప్పి ఆ ల్యాబులకి పంపించిందే సుబ్బారెడ్డి గారు. కానీ మీరు సుబ్బారెడ్డి గారి మీద తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యిని వాడారంటానికి ఎటువంటి ఆధారమూ లేదు, ఇది క్లియర్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆమెలో కల్తీ జరిగింది, ఆ జరిగినటువంటి నెయ్యిని వాడారు అన్నది కూడా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పి 2024 జూలై 6వ తారీఖున ఏఆర్ డైరీ పంపించినటువంటి 2 ట్యాంకర్లు, అదేవిధంగా జూలై 12 మళ్ళీ ఏఆర్ డైరీ పంపినటువంటి 2 ట్యాంకర్లు, మొత్తం 4 ట్యాంకర్లని ఏదైతే ముందు రిజెక్ట్ చేశారో, రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆగస్టులో వైస్ట్రీ డైరీ ద్వారా ఆ నెయ్యిని టీటీడీ వాడింది అని చెప్పి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ సిట్ తేల్చింది. అంటే కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈ కల్తీ దొంగ చంద్రబాబు నాయుడు అతిపెద్ద కల్తీ దొంగ. చంద్రబాబు నాయుడు మించిన కల్తీ దొంగ ఇంకొకటి లేడు అనేది క్లియర్గా రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. రెండో అంశం, వీళ్ళు ఎంత కుట్రలకు తెరలేపారంటే, ఏదైతే మొన్నటిదాకా హోర్డింగ్లు పెట్టారు, ఫస్ట్ నోటితో చెప్పారు, జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, దున్నపోతు కొవ్వు, నోటికేదొస్తే అది వాగారు, నోటికేదొచ్చింది అది జనాలు నమ్మట్లా. హోర్డింగ్లు పెట్టారు, అయినా జనాలు చేత్కరించుకుంటున్నారు. ఇప్పుడు పాంప్లెట్లు పంచుతున్నారు, రేపొద్దున దాన్ని కూడా చేత్కరించుకుంటారు. రేపొద్దున నడి రోడ్డు మీద బట్టలొప్ప తీసుకొని డాన్స్లు వేస్తా మరీ చెబుతారేమో ఈ బ్రోకర్లు. సిగ్గు సెర ఉండాలి కదా. కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, లేదంటే బాత్రూంలో యాసిడ్లు నోటికి ఏదన్నా మాట్లాడతారా? కడుపుకి అన్నం తినేవాడు మాట్లాడతాడా? మనిషి పుట్టుకుంటున్నాడు మాట్లాడతాడా? వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. ఈ పత్రికలు ఇంకా అటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కిస్తున్నారో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా మనం చూస్తే ఈరోజు అన్ని అంశాలని పక్కన పడేశారు. ఈరోజు మొత్తం అన్ని అంశాలని పక్కన పడేసి ఇక్కడ జంతువులు కొవ్వని, బాత్రూమ్ యాసిడ్ అని ఇలా ఇష్టం ఉన్నట్టు రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఏదైతే కొంతమంది ఏదో భక్తులు చెప్పారు అని చెప్పి రాశారు కదా, ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాశారు కదా, నేను అలా అడుగుతున్నా, ఏం రాశారు చూడండి. తిరుమల లడ్డులో నెయ్యి కల్తీని ఆనాడే పసిగట్టిన భక్తులు, అందులో ఏదో తేడా ఉందని గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంట. అప్పుడు ఎవరో 2022లో శ్రీనివాసరెడ్డి అంట, 2022 జూన్లో ఆంజనేయులు అంట, 2022 మే 29 ప్రసాద్ అంట, 2023 మే 21న ప్రదీప్ అంట. 5 పోస్టులు పెట్టారంట. ఇది ఈనాడు పత్రిక రాసింది. రోజుకి ఎన్ని లక్షల లడ్డులు ఈరోజు భక్తులు కొనుగోలు చేస్తారు? దాదాపు రోజు 6 లక్షల లడ్లు అక్కడ తయారు చేసి ఉంటాయి. ప్రతిరోజు 3 లక్షల నుంచి 4 లక్షల చిన్న లడ్లు ఈరోజు కొనుగోలు చేస్తారు భక్తులు. అంటే 3-4 లక్షల లడ్లు అంటే 3 నుంచి 4 లక్షలు. అంటే రోజు లడ్డుని 3 నుంచి 4 లక్షలు అంటే దాదాపు ఒక్కో లడ్డుని 2-3 ప్రసాదం కూడా పంచుతారు. అంటే రోజుకు 10 లక్షల మంది అన్నా దాదాపుగా తిరుమల లడ్డుని తింటారు, ఈ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. ఈ 10 లక్షల మందిలో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు,
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు వాళ్ళెవ్వరికి లడ్డు బాగాలేదని ఎవరికి తెలియలేదంట. ఈడెవడో దారిని పోయేటటువంటి ఈ కొంతమంది బ్రోకర్లకు తెలిసిందంట, దారిని పోయినటువంటి యదవులకు తెలిసిందంట. ఈ అంతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు తినలేదా? 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మీకు వాసన వచ్చిందా లడ్డు? చెప్పండి, అడుగుతున్నా నేను. నరేంద్ర మోడీ గారు తినలేదా? అమిత్ షా గారు తినలేదా? ప్రతిరోజు ఏదో ఒక జడ్జిలు, ఎవరో ఒక జడ్జిలు, ఏదో రాష్ట్రానికి సంబంధించిన జడ్జిలు వచ్చి ఇక్కడ దర్శనానికి వస్తారు తిరుమలకి. జడ్జిలకి ఎవరికి రాలేదంట వాసన. కానీ ఎవరైతే ఈ మధ్యలో ఈ ఎల్లో గ్యాంగ్కి వచ్చిందంట వాసన. ఇంతమంది, ఇన్ని లక్షల మంది లడ్డులు తిన్నారే, అది కోట్ల మంది వేసుకోండి, ఎవరికి రాలేదంటే వీళ్ళకి వచ్చిందంట. ఇది కదా దుర్మార్గమైనటువంటి కుట్ర. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కుట్ర ఇంకోటి ఉంటుందా? ఇదేమన్నా హెరిటేజ్ వాడిందా వాసన రావడానికి? ఈరోజు హెరిటేజ్ అక్కడ చెప్పారు కదా, అసలు అది పెరిగే కాదంట. ఇక్కడ వీళ్ళు నెయ్యే లేదని చెప్పి ఏదైతే కుట్ర పండుతున్నారో అది చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్కి వచ్చింది ఈరోజు. అది పెరిగే కాదండి. అంటే ఇది మరి గొడ్డుకోవు కలిపావా? బాత్రూమ్లో యాసిడ్ కలిపావా? చెప్పు. హార్పిక్లు అట్లాంటివన్నీ కలిపి హెరిటేజ్లో పెరుగును తయారు చేస్తున్నారా? అది నెయ్యే కాదని పెట్టారు కదా, అది పెరిగే కాదు. హెరిటేజ్లో ఉండేది పెరుగు కాదు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్, దీంతో తయారు చేస్తున్నావు అని చెప్పు. ఎందుకంటే నీ అనుభవంతోనే కదా, ఇదే కదా నీ అనుభవం చంద్రబాబు నాయుడు గారు. అనేక రాష్ట్రాల్లో నీ హెరిటేజ్ని బ్యాన్ చేశారు, అయినా కూడా ఇంకా మారలా మీరు. మొత్తం ఆ రోజు మరి లడ్డులో వాసన వచ్చింది. ఇప్పుడు చూడండి ఎలా దొరికిపోతారు వీళ్ళు. మొన్న మహా న్యూస్లో వాళ్ళు మొత్తం ఇవన్నీ కలిపి తయారు చేసి లడ్డును తయారు చేశారు. అద్భుతంగా వాసన వస్తుందంట. అంటే వాళ్ళకి రోజు అదే తింటున్నారు. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ ఇవన్నీ కలిపి తయారు చేశారు మన మహా న్యూస్లో. అదే టాల్కమ్ పౌడర్ న్యూస్ ఛానల్లో. ఆ లడ్డు చాలా బాగుందంట, అద్భుతమైన స్మెల్ వస్తుందంట. ఏడేమో స్మెల్ అట్లా కంపు కొడుతుంది. ఆంధ్రలో హెడ్డింగ్ పెట్టి చూడండి, కంపు కొట్టిందంట ఆ రోజు లడ్డు. మీకు అన్ని కంపే కొడతాయి, సెంటు కంపు. అదేవిధంగా అప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే సెంటు కంపు అని రాశారు కదా, ఇప్పుడు అన్ని కంపే మీకు. మీరు మీ బతుకే కంపు బతుకు కాబట్టి మీకు అన్ని కంపుగానే కనపడతాయి. తిరుమల లడ్డు కంపు కొట్టిందా? మనుషులా మీరు ఇంకేమన్నా పుట్టారా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మహా న్యూస్లో తయారు చేశారు కదా, స్మెల్ చాలా బాగుందంట, అద్భుతం అంట, సువాసన కొడుతుందంట. ఏడేమో స్మెల్ బాగాలేదు. మీరే కదా ఆ కథనం రాసేది మీరే, ఈ కథనాలు రాసేది మీరే. అప్పుడేమో కంపు కొట్టిందంట. చంద్రబాబు నాయుడు గారు మీరు కుటుంబ సమేతంగా వెళ్ళి తిన్నారు కదా, కంపు కొట్టిందని తిన్నారా? బాత్రూమ్ యాసిడ్లు తిన్నారా మీరు? లడ్డూలో బాత్రూమ్ యాసిడ్ కలిపారన్నారు కదా, మరి మీరు తిన్నారా? అదంతా సిగ్గుండాలి ఇంకా కూడా చెప్పడానికి. సిగ్గులేని బతుకులు, సిగ్గులేని కథ. కాకపోతే ఈరోజు మీరు మీ హెరిటేజ్కి ఉంటుంది ఏమని టోటల్ కార్డ్ అని రాస్తారు దాని మీద. అంటే మొత్తం పెరగని, అసలు పెరగలేదు కదా దాంట్లో. పెరిగేలేకపోతే మొత్తం పెరిగట్టు వస్తుంది. సుక్క పెరుగు కూడా లేదు కదా దాంట్లో. సుక్క పాలతో కూడా పెరుగు తయారు చేయలేదు కదా, మరి ఎట్ట వచ్చింది? మొత్తం పెరుగని ఎట్ట రాశారు? దాని పేరే ఉంటుంది, దాని మీద టోటల్ కార్డ్ అని చూడండి. కానీ ఒక చుక్క పెరుగు కూడా లేదు దాంట్లో. మీరంతా అలా చేశారు కాబట్టి ఇక అన్నిట్లో అలానే ఉంటుందంట. శ్రీవారికి పోటు ఉంది, శ్రీవారి పోటులో అనేక మంది బ్రాహ్మణులు ఉంటారు. అక్కడ తయారు చేసేటప్పుడు బాత్రూమ్ యాసిడ్లు లేదంటే మీరు అన్నట్టు పంది కొవ్వు తెస్తే వాసన రాదు అక్కడ. ఇంకా ఎన్ని రకాలుగా దుర్మార్గంగా ప్రచారం చేస్తారు. ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి అని మాత్రం క్లియర్గా పత్రికలకి, ఆ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం.